Hello guys, welcome to MN Vlogs channel. ఈ రోజు మనం సిద్ధి వినాయక టెంపుల్ ఫ్రమ్ ముంబై దాదర్ వెస్ట్ టెంపుల్ దగ్గర ఉన్నాం. టెంపుల్ లోపలే కాదు బయట కూడా టెంపుల్ వైపు అయితే కంప్లీట్గా అనిపిస్తూ ఉంది. చాలా రష్ ప్లేస్. బయట మాత్రం ఆ ట్రాఫిక్ చూస్తే బొమ్మ అయిపోయింది మనకి నిజంగానే. నేను వచ్చేసరికి మా కొలీగ్ తీసుకొని వచ్చేసాను టెంపుల్ విజిట్ కోసం. బయట మన కనకదుర్గమ్మ గుడి దగ్గర విజయవాడ ఎలా అయితే ఉంటాయో స్టాల్స్ అన్ని కూడా బయట అలాగే ఉంటాయి. చూడొచ్చు ఈ బిజీ ప్లేస్ లో టెంపుల్ మెయిన్ రోడ్ పక్కనే ఈ ప్లేస్ అంతా కూడా కన్స్ట్రక్షన్ తో నిండిపోతుంది. ఎన్ని అపార్ట్మెంట్లు అండి బాబు, నెంబర్ ఆఫ్ అపార్ట్మెంట్స్ కడుతూనే ఉన్నారు. నేను డైరెక్ట్ ఆఫీస్ నుంచి వచ్చేసాం కాబట్టి మాతో ల్యాప్టాప్స్ ఉన్నాయి. సో టెంపుల్ వాళ్ళు ఇచ్చిన లాకర్స్ లోనే పెట్టేసాం. వాటిని 2 ల్యాప్టాప్స్ దానికి 100 రూపీస్ తీసుకున్నారు. లోపల రాగానే ఎంట్రన్స్ ఎలా ఉంటది అనమాట. ఒక పక్కన ప్రసాదం కౌంటర్స్, ఇంకో పక్కన వచ్చేసరికి స్టాల్స్ అనమాట. ఈ స్టాల్స్ లో ఏంటంటే అన్ని రకాల గిఫ్ట్ ఐటమ్స్ కానీ స్వీట్స్ కూడా ఉన్నాయి అనమాట. బయట గరిక అవన్నీ అమ్ముతున్నారు. అంటే వినాయకుడు మనం పెడతాం కదా, సో మేము మాత్రం స్వీట్స్ గరిక తీసుకుని వెళ్ళాం అనమాట. స్వీట్స్ తీసుకుని లోపలికి వెళ్ళాగానే ఒక పక్క అంతా కూడా ఎంటీగా ఆల్రెడీ ఆ వే కూడా లాక్ చేస్తారనమాట. బికాజ్ ఎందుకంటే అప్పటికే హారత టైం స్టార్ట్ అయిపోయింది. అందరూ కూడా లోపలికి వెళ్ళిపోయారు. మాకు ఒక సైడ్ నుంచి వే లేకపోతే బ్యాక్ సైడ్ నుంచి గేట్ నెంబర్ 10 నుంచి 100 రూపీస్ తీసుకుని ఇద్దరం వెళ్ళాం. సో మోర్ దెన్ 25 మినిట్స్ హారతి అయితే ఇస్తున్నారు. ఆ 25 మినిట్స్ హారతి పూజ అయిపోయిన తర్వాత లోపల ఎంట్రన్స్ ఉంది. వినాయకుడిని కవర్ చేయడానికి ట్రై చేశాను, బట్ పోలీస్ మేడం చాలా యాక్టివ్ గా నో అని చెప్పేసరికి మనం తగ్గిపోయాం. లోపల టెంపుల్ అంబియన్స్ మాత్రం చాలా బాగుంది, పీస్ఫుల్గా అనిపించింది నాకు మాత్రం. వినాయకుడు అంటేనే పాజిటివ్ ఎనర్జీ కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో. ఆఫీస్ అవర్స్ తర్వాత సిద్ధి వినాయకుడు టెంపుల్ విజిట్ చాలా ప్లెజెంట్గా అనిపించింది నాకు మాత్రం. మీరు ఈ టెంపుల్ని విజిట్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ అనేది కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు MN Vlogs. థ్యాంక్ యూ.